మ్యూట్లో ఉన్నట్టుంది. ఒకసారి చెక్ చేయండి. ఇండస్ట్రీలో మీటింగ్ పెట్టో, ఇండస్ట్రీలో సంబంధించో, ఇండస్ట్రీలో అందరితో ప్లానింగ్ చేసో, ఇగో రండి మనం ఏదో సీఎం గారిని ఇలాగ అడుగుదాం, లేకపోతే చిన్న సినిమాలకు ఇలాగ అడుగుదాం, పెద్ద సినిమాలకు ఇలాగ అడుగుదాం, ఇక్కడ జరిగింది ఇది జరిగిందని ఎక్కడ మీటింగులు జరగలేదు, ఏమీ జరగలేదు. ఆల్ ఆఫ్ ది సడన్ ఓ మీటింగ్ పెట్టుకున్నారు. మీటింగ్ పెట్టుకొని కొంతమందిని కావాల్సిన వాళ్ళు పిలుచుకొని వెళ్ళారు. ఓకే, ఏదేమైనా మంచి పరిణామం. ఒక 15 రోజులు బట్టి ఒక ఒక దండయాత్ర జరుగుతుంది గవర్నమెంట్ మీద. ఆ గవర్నమెంట్ మీద దండయాత్రకి ఇప్పటికైనా ఫుల్ స్టాప్ పెట్టడానికి ఏదో ప్రయత్నం చేశారు. దానికి హ్యాట్స్ ఆఫ్ ఫస్ట్. రెండోది, నేను ఎఫ్డీసీ చైర్మన్గా ఆయన ఎన్నుకున్నారు. ఎఫ్డీసీ చైర్మన్గా వచ్చిన ఆయన వారధి, అంటే రెండింటికి వారధి. ఇప్పుడు ఏది ఏమైనా ఒక సంజా థియేటర్లో జరిగిన ఒక అరుదైన సంఘటన, అంటే ఒక అనుకోని సంఘటన అది. ఆ సంఘటనలో జరిగిన సిచ్యువేషన్ని మనం మాట్లాడితే అయిపోయిందని కాదండి. అక్కడ జరిగిన సిచ్యువేషన్ హీరో గారికి కూడా టీం ఏం చెప్పిందో ఆయన తీసుకురావడం, ఆయన చేయడం జరిగింది. అక్కడ రేట్లు పెరగడం వల్ల, లేకపోతే బెనిఫిట్స్ వేయడం వల్ల అది జరిగిన అనార్థం కాదు. అక్కడ రోడ్డు షో ఎప్పుడైతే చేశారో, జనాలు మొబిలైజింగ్ ఏం చేశారో, అక్కడ జనాలు టికెట్లు కట్ చేయకపోవడం, 4 థియేటర్లు ఫుల్ అవ్వడం, అది తొక్కుసలాట జరగడం, ఆ అమ్మాయి దురదృష్టకరం చనిపోవడం, ఒక అబ్బాయి ప్రాణంతో కొట్లాడడం అనేది జరిగిన సిచ్యువేషనే తప్ప ఇది ఒక హీరో కావాలని చేసిందో లేకపోతే ఇంకోటో కాదు. కాకపోతే ఒక ప్రాణం పోయింది, దాన్ని మనం బాధ్యత వహించాలి. దాన్ని మనం తప్ప అది దురదృష్టకరం అని చెప్పొచ్చు. అంటే ఇక్కడ ఇవాళ జరిగిన విషయాలు ఏమీ జరగలేదు. ఇప్పుడు అక్కడ అనుపమ్ రెడ్డి గారు ఉన్నారు కదా, ఇప్పుడు అక్కడ నాకు జరిగింది ఏంటంటే, అక్కడ మొత్తం టోటల్గా 36 మంది అంతమంది వెళ్ళారు. ఫ్రంట్ అందరూ కూర్చొని సార్ ఈరోజు మీకు మొత్తం ఇండస్ట్రీ అంతా మేము సపోర్ట్ చేస్తాం, ఇండస్ట్రీ అంతా మేము నిలబడతాం అన్నారు. ఓకే, సంతోషం అన్నారు. రెండోది ఏంటంటే, మీకు ఏ విధంగా సహకారం చేయాలో ఆ విధంగా సహకారం చేస్తామన్నారు. ఇండస్ట్రీకి చీఫ్ మినిస్టర్ గారు కూడా చెప్పారు, మేము ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ ఇండస్ట్రీకి మేము ఎప్పుడు తక్కువ చేయం, ఇండస్ట్రీకి ఏ విధంగా సహకారం కావాలంటే ఆ విధంగా సహకారం చేస్తాం. మీరు మొత్తం టోటల్గా ఇంటర్నేషనల్ హబ్లో తీసుకెళ్ళడానికి కానీ, మీరు ఇక్కడ మొత్తం హాలీవుడ్ షూటింగ్ చేయడానికి కానీ, ఏ షూటింగ్ కావాలన్నా, మీకు ఏ పర్మిషన్లు కావాలన్నా, ఏది కావాలన్నా మీరు మొత్తం టోటల్గా మమ్మల్ని అడగండి, ఎనీ టైం మీకు సపోర్ట్ చేస్తామని చెప్పారు. మంత్రి ఉపసంఘం వేసి, ఆ ఉపసంఘంలో మీరు కూడా నిర్మాతలు కొంతమంది ఉండండి. ఆ కొంతమంది ఉండి మీకు ఏమేమి కావాలో బట్టి విక్రమార్క సమక్షంలో మీరు ఒక కమిటీ వేసి ఆ కమిటీలో నిర్ణయం తీసుకోండి అని చెప్పడం జరిగింది. ఈ జరిగిన ఘటన దురదృష్టకరం. ఫర్దర్గా మళ్ళీ అలాంటి జరగకుండా మనం మొత్తం టోటల్గా ఇండస్ట్రీ అనేది గొప్పగా వెళ్ళాలి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా తెలుగు ఇండస్ట్రీ కోసం చెప్పుకుంటున్నారు. ఈరోజు రాజమౌళి గారు కానీ, ఒక పుష్ప 2 కానీ, ఒక కల్కి కానీ, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లే సినిమాలు, దేవరా కానీ, ఏదో త్రిబుల్-ఆర్ కానీ ఎన్నో తీసుకెళ్ళి ఆస్కార్ అవార్డులు వచ్చాయి. కాబట్టి ఇండస్ట్రీని మీకు ఏ సపోర్ట్ కావాలంటే ఆ సపోర్ట్ నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. మీ ఇండస్ట్రీ నుంచి మేము ఎప్పుడు కూడా ఇండస్ట్రీలో చట్టం తాను చేసుకుపోతుంటుంది. మేము ఏ సపోర్ట్ కావాలంటే ఆ సపోర్ట్ ఇవ్వడానికి మేము ఉన్నాము అని చెప్పడానికి మాత్రం రేవంత్ రెడ్డి గారు పూర్తిగా ఆయన సహకరించారు. బిఫోర్ కూడా సహకరించారు, బెనిఫిట్స్ వాళ్ళకి ఇచ్చారు, బిఫోర్ ఆల్రెడీ రేట్లు పెంచారు, అన్నింటికి సహకరించి ఈవెంట్ కార్యక్రమం బ్రహ్మాండంగా చేశారు. తెలంగాణలో ఇండస్ట్రీకి ఒక రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ గవర్నమెంట్లో, బిఫోర్ కిరణ్ కుమార్ రెడ్డి గారి గవర్నమెంట్, అంతకుముందు రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్, మనకి ఏం కావాలంటే అది ఇచ్చి నిలబెట్టి, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అని ఎవరిని చూడలేదండి గవర్నమెంట్లు ఎప్పుడు కూడా. అందరినీ కలిపే చేశారు. గత గవర్నమెంట్ 10 సంవత్సరాలు అసలు మమ్మల్ని పట్టించుకోలేదు అని చెప్పొచ్చు. దీంట్లో రాజకీయం కొంచెం ఇబ్బందికరం కలిసింది అనేది మాత్రం చెప్పొచ్చు. రెండోది, నాకు ఒక్క బాధ మాత్రం ఉందండి. ఇంత కలిశారు కానీ, ఇంతమంది కలిశారు కదా, రేవంత్ రెడ్డి గారిని ట్రోల్ చేస్తూ ఉంటే వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఒక్కరు కూడా ఖండించలేదు. వాళ్ళందరూ ఖండించకపోయినా ఎఫ్డీసీ చైర్మన్గా ఉన్నారు కదా, ఆయన కూడా ఖండించలేదని ఒక బాధ అయితే నాకు ఉంది. ఎందుకంటే మనకు అన్నం పెట్టాడు, మనకి హెల్ప్ చేశాడు, మనకి ఏది కావాలంటే అది చేసిన ఒక గవర్నమెంట్ని ఈ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తుంటే ఇక్కడే తమ్మారెడ్డి భరద్వాజ్ గారు కూడా వాళ్ళ ఒక వీడియో చేశారు, వారి అఫీషియల్ ఛానల్లో పోస్ట్ చేశారు, మీరు చూసుంటారు. అంటే మనం ఎటువంటి సందర్భంలో మనం ముఖ్యమంత్రిని కలవాల్సి వచ్చిందంటే, ఒక వ్యక్తి కోసమో మనం పోయి చేతులు కట్టుకొని నిలబడాల్సిన పరిస్థితి ఎందుకు తెచ్చుకున్నాం? ఒక సంఘటన అనుకోకుండా జరిగింది, అది యాదృచ్ఛికమే కావచ్చు, దాన్ని అంతటితో చేయకుండా దాన్ని అనవసరంగా ఇందాక మీరు అన్నారు ట్రోల్ చేశారు అనేటువంటి పదం వాడారు మీరు. అంటే దాన్ని రాద్ధాంతం చేసి, సిద్ధాంత రాద్ధాంతాలుగా చేసి, చివరికి ఇండస్ట్రీకి మొత్తానికి పూసి ఆ కాంటెస్ట్లో మన ముఖ్యమంత్రిని కలవాల్సి రావటం అనేటువంటిది ఒక దురదృష్టకరమైన పరిణామం అన్నట్టుగా సారాంశం అనిపించింది. హీరో గారికి
హీరో గారికి కొంచెం వీళ్ళందరూ కూడా అడ్వైజ్ చేయలేకపోయారు. సాటర్డే నాడు ప్రెస్ మీట్ పెట్టారు. అంటే సాక్షాత్ అసెంబ్లీలో అక్బరుద్దీన్ ఓవైసీ గారు అడిగిన స్టేట్మెంట్కి ఆయన స్టేట్మెంట్ రూపంలో రికార్డెడ్గా ఇచ్చారు సీఎం గారు ఇచ్చేటప్పుడు ఈవినింగ్ ప్రెస్ మీట్ పెట్టారు. దురదృష్ట గారు పెట్టకూడదు ప్రెస్ మీట్, ఓకే ఆ ప్రెస్ మీట్ ఆయన వ్యక్తిగతం అనుకుని, అయినా కూడా ఆ రోజు ఒక్క మాట, నా ఫ్యాన్స్ అందరికీ చెప్తున్నా, ఫేక్ ఐడీలు పెట్టి ఎవరో ట్రోల్ చేస్తున్నారు, ఇది తప్పు ఎవరైనా ఉంటే మాత్రం పూర్తిగా ఖండిస్తున్నాను, చర్యలు తీసుకుంటానని ఆదివారం నాడు 2:26 నిమిషాలకు పెట్టిన ఫీటు సాటర్డే నాడు కానీ చేసి ఉంటే, ఆ చెప్పు ఉంటే అయిపోయేది. అయితే దాన్ని తిరిగి గాలివాన చేసి ఇంకొకటి కూడా జరిగింది. ఇప్పుడు దిల్ రాజు గారు అరెస్ట్ చేసేటప్పుడు నాంపల్లి కోర్టుకు వెళ్ళారు. దిల్ రాజు గారిని అరెస్ట్ చేసేటప్పుడు హైకోర్టుకి వెళ్ళారు. ఆయన మార్నింగ్ విడుదల అయిన తర్వాత ఇంటికి వెళ్ళాడు. అబ్బాయిని ఎందుకు పలకరించలేకపోయాడు? ఆయనకి కోర్టు ఆదేశాలు ఏమి లేవే, ఆయన కలవద్దని కోర్టు ఆదేశాలు లేవు కదా. Exactly. ఆయన వాళ్ళది కదా, ఎఫ్డిసి చైర్మన్ కదా, మరి కలవాలి కదా. ఎస్ అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే, ఈ ప్రశ్న నాది కాదు, ప్రజలది. అసెంబ్లీలో ఒక్కసారి ఆయన స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఒక హీరో అయ్యాడు రేవంత్ రెడ్డి గారు. సార్ మా ప్రజల వైపు మీరున్నారు, మాతో మీరున్నారు, మీరు సార్ నాయకుడు, మీరు నిజమైన నాయకుడు అనేసి ఎంతమంది ప్రశంసలు చేశారు. ఇది మొత్తం మనం చెప్పద్దు కాదండి, మీ సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. ఎందుకంటే మనం ఒకటి, హీరో కంటే ఎక్కువగా రేవంత్ రెడ్డి గారికి వచ్చాయి. ఇది నేను పొగట్లేదండి ఆయన్ని, నేను కాంగ్రెస్ పార్టీలో లేను. ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడో నేను పొలిటికల్గా కూడా బయటకు వచ్చాను, కాంగ్రెస్ పార్టీలో లేను. కానీ ఏంటంటే పొగడక తప్పదు. అక్కడ జరిగిన సిచ్యువేషన్ నిజం, ఆయన చెప్పింది నిజం. ఒక అమాయకురాలు, ఆమె ఒక పేదరాలు చనిపోతే ఆ అబ్బాయి ప్రాణంతో కొట్లాడుతుంటే ఇండస్ట్రీ అందరూ ఆయన్ని కలటానికి వెళ్ళి ఎవరు కలలేదు అనేది బాధాకర విషయమే. రైట్. ఒక్కసారి అనుపమ రెడ్డి గారు ఏదో మాట్లాడుతున్నారు. రవికుమార్ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తా. అనుపమ రెడ్డి గారు మీరేదో మాట్లాడటానికి అడుగుతున్నారు. అంటే ఇందాక అనుపమ రెడ్డి గారు, రవికుమార్ గారు